ఇదిరా సినిమా అంటే, ఇదిరా డైరెక్షన్ అంటే, ఇదిరా స్క్రీన్ ప్లే అంటే. హాయ్ గైస్, విజయ్ సేతుపతి గారి మహారాజా మూవీ చూసినామావా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి మూవీ చూసి వచ్చిన ఫీలింగ్ కలిగింది నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి. మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూడండి, చూసిన తర్వాత వచ్చి రివ్యూ చూసినా నో ప్రాబ్లం. కానీ మీకేంటంటే అంత బాగా ఎక్కుతుంది. ఒక తమిళ్ మూవీ స్టోరీని మలయాళం మూవీ స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఎలా ఉంటుందో ఆ రేంజ్లో మూవీ ఉంది. అసలు దాంట్లో ఉండే క్యారెక్టరైజేషన్ కానీ, మీకు స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ నెక్స్ట్ లెవెల్ నచ్చుద్ది మీకు. నాకైతే ఏంటంటే అసలు మామూలుగా అనిపించలేదు. అసలు రివ్యూలోకి వెళ్ళే ముందు ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటిదంటే, మహారాజా అనే క్యారెక్టర్ కేకే రోడ్ దగ్గర సెలూన్ షాప్ నడుపుకుంటాడు. ఆయన ఇంట్లో నుంచి లక్ష్మిని తీసుకెళ్తారు. అసలు ఆ లక్ష్మి ఎవరు, ఆ దాన్ని వెతికిరా లేదా, దొరికిందా లేదా, ఆ స్టోర్ లో లక్ష్మి ఎందుకు అనేది రిమైనింగ్ స్టోరీ. నాకైతే ఏంటంటే అసలు స్టోరీ మీకు చాలా థిన్ లైన్ లో కనిపిస్తుంటది. చాలా రెగ్యులర్ స్టోరీ ఏంటంటే రేపు, మర్డర్, రివెంజ్ ఏ ఉంటుంది తప్పించి డిఫరెంట్ ఏం ఉండదు. కానీ దాని స్క్రీన్ ప్లే విధంగా నెక్స్ట్ లెవెల్ తీసిర్రు. అసలు దీంట్లో బాగా గట్టిగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చేసారు. అండ్ ఇంకా ఏంటంటే ఇంటర్వెల్ సీన్ ముందు ఒక ఫైట్ వస్తుంది, అదైతే బాగుంటది. నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫైట్ చూసిన ఫీల్ కలిగింది. ఆ స్టంట్ కొరియోగ్రాఫర్ ఎవరో కానీ ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది. దాని తర్వాత మనకు ఎండింగ్ లో లాస్ట్ లో ఇంకో ఫైట్ ఉంటుంది, అది కూడా బాగుంటది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకుంటారు. సెకండ్ హాఫ్ మీకు ఒక్కొక్కటి థ్రెడ్స్ బయటకు తీసుకుంటూ వస్తారు మామ. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే టూ మెనీ క్యారెక్టర్స్ వస్తుంటాయి అండ్ వాటి లేయర్స్ కూడా చాలా కనెక్ట్ అయ్యే విధంగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక్కొక్క థ్రెడ్ ని మనం బయట అంటే ముడి వేసిన దాన్ని బయట ఎట్లా తీస్తామో ఆ టైప్ లాగా ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తారు. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మీకు సెకండ్ హాఫ్ బాగా హై ఇస్తుంది అనమాట. చూస్తున్న సేపు ఏంటంటే మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక రేసి స్క్రీన్ ప్లే లాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొన్ని ల్యాక్ సీక్వెన్స్ ఉంటాయి అక్కడక్కడ, కానీ మీరు కొంచెం ఎంగేజ్ అయితేనే ఉంటారు. దీంట్లో మైనస్ అని కాకుండా నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది పెద్దగా ఎక్కలేదు. ఎందుకంటే కొన్ని సీన్స్ ఓకే, కానీ ఇంటర్వెల్ సీన్స్ లో బాగా అనిపించింది. అజనీష్ లోక్నాథ్ గారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ ఇస్తారు, కానీ దీంట్లో మాత్రం పెద్దగా ఏమి ఇయ్యలేదు బ్యాక్గ్రౌండ్ స్కోరు. అండ్ రైటర్ డైరెక్టర్ స్వామినాథన్, ఆయన ప్రీవియస్ మూవీస్ కూడా ఏదో ఉండే, నాకు అంత ఐడియా లేదు. కానీ అది కూడా చాలా గ్రిప్పింగ్ ఉంటుంది మూవీ. దాన్ని నేను చూడలేదు, అది చాలా బాగుంటుంది చాలా మంది అన్నారు. అసలు దీన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో రాసుకున్నారు. ఇట్లాంటి టైప్ ఆఫ్ మూవీస్ మన తెలుగులో చాలా తక్కువ, మలయాళంస్ బాగా వస్తుంటాయి ఇట్లాంటివి. మన జూహి జార్జ్ గారి మూవీ ఉంటుంది, అది సేమ్ టైపే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది దానికి డిఫరెంట్గా డీల్ చేసిర్రు. కానీ నాకైతే మస్తు అనిపించింది మూవీ. మీరు థియేటర్ వెళ్తే పక్కా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఇది నా రివ్యూ మీకు అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ నేను హరం హరా కూడా చూసిన, అది కూడా పర్లేదు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3.999. ఆ 1 ఎందుకు తగ్గించిన అనేది మీరు కింద కామెంట్ వేసుకోండి. అట్లాగే ఆ 1 కూడా మీరే కలిపేసుకోండి అనమాట. మీరు సపోర్ట్ చేసి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.